హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శోభాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఇదొచ్చేసి ఆదివారం తీసిన వీడియో అండి. ఇంకా ఉదయం లేచిన వెంటనే నేను కొంతసేపు మెడిటేషన్ అయితే చేసుకుంటానండి డైలీ. తర్వాత అయితే ఎక్సర్సైజ్ చేసేసుకొని అయిపోయిన తర్వాత ఇంక బయటకొచ్చేసి వాకిలంతా కడిగేసి చెట్లకు నీళ్లు బట్టి ముగ్గైతే వేసేసుకుంటాను. తర్వాత ఇంక ఇల్లు జిమ్మేస్తానండి. గిన్నెలైతే ఆల్మోస్ట్ నైటే కడిగి పెట్టేసుకుంటాను ఎక్కువ శాతం. ఎప్పుడో ఒక్కసారి బద్ధకిచ్చానంటే ఇంక ఉదయం పూట కడుక్కుంటాను. ఆ రోజు ఇంక పని తెమలదండి నాకు. ఇంక బట్టలంటారా 2, 3 రోజులకోసారి ఏసేస్తాను మిషన్‌లో. ఇద్దరమే కదని చెప్పేసి. ఇంకా బుధవారం, శుక్రవారం, ఆదివారం వచ్చిందంటే టిఫిన్‌కి మాత్రం మా వారికి ఎగ్సే ఇచ్చేస్తానండి. యెల్లో తీసి వైట్ ఇస్తాను. డైలీ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తింటాం కదా! ఇంకా అవైతే ఇంకిద్దరము తినేస్తాము. ఈయనకి ఇంక కొన్ని ఇచ్చేసి ఎగ్స్ అయితే తీసి ఇచ్చేసానండి టిఫిన్ కింద. ఇంక మా వారికి లంచ్‌కొచ్చేసి రసమను చికెన్ ఫ్రై చేయమన్నారండి ఈయన. ఇంకా అలాగే రసం చేసేసి చికెను వచ్చిన తర్వాత న్యూట్రిషన్ సెంటర్‌కి వెళ్తా కదా నేను డైలీ ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మసాలా అంతా కలిపి పెట్టేశానండి. పకోడీలాగా చేద్దామని చెప్పేసి పసుపు, ఉప్పు, కారం మసాలాలన్నీ కలిపి పెట్టేశానండి. వచ్చేసరికి చక్కగా నానేసి ముక్కలకి పట్టిద్దిలే మసాలా అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి తొందరగా అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇంక ఒక స్టవ్ పైన అయితే రైస్ పెట్టేసి ఇంకో స్టవ్ పైన పకోడీ వేసేసాను. ఎందుకంటే నేను కొంచెం ఒంగోలు వెళ్ళాలి పనుందండి. ఇంక 12 లోపే వెళ్ళిపోవాలి లంచ్ చేసేసి అని చెప్పేసి ఇంకొచ్చి చకచకా చేసేసుకున్నాను. ఆ హడావుడిలో పకోడీ చేసే వీడియో మిస్ అయిపోయిందండి.